నిన్న సాయంత్రం తీవ్ర తుఫానుగా మారిన పేతి ఈరోజు కూడా అట్లాగే కొనసాగుతూ ఉంది. కాకపోతే కొంచెం స్వల్పంగా బలహీనపడింది. ఇది మచిలీపట్నానికి సుమారు 160 కిలోమీటర్ల దూరంలో ఆగ్నేయంగా ఉంది. అలాగే కాకినాడకి దక్షిణంగా 190 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది ఉత్తర దిశగా పయనిస్తూ ఈరోజు సాయంత్రం లోపుగా కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం ఉంది. కాకపోతే కాకినాడ వద్ద తీరం దాటే క్రమంలో ఇది బలహీనపడి సైక్లోన్గా మారుతుంది, అంటే తుఫాన్గా మారుతుంది. తీరాన్ని తుఫాన్గానే తీరం దాటే అవకాశం ఉంది. అందువల్ల గాలులు 80 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో ఉండే అవకాశం ఉంది తీరం దాటే టైంలో తుఫాను. దీని ప్రభావం వల్ల ముఖ్యంగా ఉత్తర కోస్తాలో దానికి ఆనుకొని ఉన్న కృష్ణా గుంటూరులో కూడా చాలా చోట్ల వానలు కురిసే అవకాశం ఉంది. అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉంది. ఎక్కడన్నా పెడితే 1-2 చోట్ల 20 సెంటీమీటర్ల మించి కూడా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. గాలులు సుమారుగా 70 నుంచి 80 కిలోమీటర్ల వరకు ఉండే అవకాశం ఉంది ఉత్తర కోస్తా తీరం వెంబడి. దక్షిణ కోస్తా తీరం వెంబడి మటుకు సుమారుగా 50 నుంచి 60 వరకు ఉండే అవకాశం ఉంది. ఇంకా మిగిలిన ఈ పోర్ట్ వార్నింగ్స్ చూసుకున్నట్లయితే అన్ని ప్రధాన ఓడర్లు ఎట్లా ఉన్నాయి చూసుకున్నట్లయితే కాకినాడలోను అలాగే భీమునిపట్నంలో 7వ నెంబర్ ప్రమాద హెచ్చరిక ఎగరవేశారు. గంగవరం విశాఖపట్నంలో 6వ నెంబరు, మచిలీపట్నం నిజాంపట్నంలో 5వ నెంబరు, కళింగపట్నం ఓడరేవు కృష్ణపట్నం వీటిల్లో 3వ నెంబర్ ప్రమాద హెచ్చరిక ఎగరవేశారు.